Hi everyone, this is Sudhakar bogam. Welcome to sbtechtuts. లాస్ట్ వీడియోలో జావాస్క్రిప్ట్ లో మౌస్ ఈవెంట్స్ గురించి చూసాం. ఈ వీడియోలో కీబోర్డ్ ఈవెంట్స్ జావాస్క్రిప్ట్ లో ఏమేమి ఉన్నాయి, వాటిని ఎట్లా ఇంప్లిమెంట్ చేయాలి, ఒక ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్ తీసుకొని నేను క్లియర్ గా బోర్డు మీద ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అలాగే సిస్టమ్ మీద కూడా ఎగ్జిక్యూషన్ చేసి చూపిస్తాను. వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి, మీకు ఈజీగా అండర్స్టాండ్ అవుతుంది. మీరు ఎక్కడైనా డిగ్రీ ఎగ్జామ్స్ లో కానీ బీటెక్ ఎగ్జామ్స్ లో కానీ లేదంటే ఎక్కడ ఇంటర్వ్యూస్కి వెళ్ళినప్పుడు కీబోర్డ్ ఈవెంట్స్ పైన కూడా క్వశ్చన్స్ అయితే అడుగుతూ ఉంటారు. ఇక వీడియోని స్టార్ట్ చేసే ముందు మన ఛానల్ ఎవరైతే కొత్తగా చూస్తున్నారు లేదా ఎప్పుడైతే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది, అందులో ఆల్ సెలెక్ట్ చేసినట్లయితే మనం అప్లోడ్ చేసే వీడియోస్ ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తూ ఉంటుంది. అలాగే వీడియోని మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. వీడియో చూసిన తర్వాత లైక్ కామెంట్ అయితే కంపల్సరీ చేయండి. మరి ఇక్కడ కీబోర్డ్ ఈవెంట్స్ అంటే ఏంటి, కీబోర్డ్ ఈవెంట్స్ ఏమేమి ఉన్నాయో ఒకసారి మనం చూద్దాం. ఒకసారి డెఫినేషన్ చూసినట్లయితే ది కీ ఈవెంట్ హ్యాపెన్స్ వెన్ ఎవర్ ఏ యూజర్ ఇంటరాక్ట్ విత్ కీబోర్డ్. అంటే కీబోర్డ్తో ఏదైనా విండోని మనం ఇంటరాక్ట్ అవ్వాలన్నప్పుడు వి యూస్ కీబోర్డ్ ఈవెంట్స్. ఇంకా ఏమంటాడు చూడండి, డెఫినేషన్ మీరు అలానే రాయొచ్చు, లేదంటే ఈవెంట్ దట్ అక్కర్స్ వెన్ ది యూజర్ ప్రాసెస్ ఏ కీ ఆన్ ది కీబోర్డ్. ఒక కీబోర్డ్లో ఏదైనా ఒక కీని ప్రాసెస్ చేసినప్పుడు ఒక ఈవెంట్ జరగాలన్నప్పుడు వి యూస్ కీబోర్డ్ ఈవెంట్స్. మరి ఇక్కడ కీబోర్డ్ ఈవెంట్స్ ఏమేమి ఉన్నాయో చూడండి. దెర్ ఆర్ మెయిన్లీ 3 కీ ఈవెంట్స్. ఫస్ట్ వన్ ఆన్ కీ అప్. మరి ఆన్ కీ అప్ ఏం చేస్తుందో చూడండి. దిస్ ఈవెంట్ ఫైర్స్ వెన్ ది యూజర్ రిలీజ్ ది కీ. కీబోర్డ్లో ఏదైనా ఒక కీని ప్రెస్ చేసి రిలీజ్ చేసినప్పుడు మనకి ఈవెంట్ వస్తుంది. అంటే ఆన్ కీ అప్ అంటే డౌన్ చేసి వదిలేసినప్పుడు మనకి ఈవెంట్ వస్తుంది. అట్లనే సెకండ్ వన్ వచ్చేసి ఆన్ కీ డౌన్. మరి ఇది ఎప్పుడు వస్తుంది చూడండి. దిస్ ఈవెంట్ ఫైర్స్ వెన్ ది యూజర్ ఈజ్ ప్రెస్సింగ్ ఏ కీ. ఒక కీని ప్రెస్ చేసినప్పుడు అంటే డౌన్ చేసినప్పుడు ఏమో ఆన్ కీ డౌన్ ఈవెంట్ ఇన్వోక్ అవుతుంది. డౌన్ చేసి రిలీజ్ చేసినప్పుడు ఆన్ కీ అప్ ఈవెంట్ ఇన్వోక్ అవుతుంది. మన రిక్వైర్మెంట్ని బట్టి ఏది కావాలంటే అది యూజ్ చేసుకోవచ్చు. అట్లనే లాస్ట్ వన్ వచ్చేసి ఆన్ కీ ప్రెస్. ఇదేం చేస్తుందో చూడండి. దిస్ ఈవెంట్ ఫైర్స్ వెన్ ది యూజర్ ప్రెసెస్ ది కీ. ఏదైనా ఒక కీని ప్రెస్ చేసినప్పుడు, ఒక కీని డౌన్ చేసి వదిలేసినప్పుడు అంటే ప్రెస్ చేసినప్పుడు, సో అటువంటి సిచ్యువేషన్లో మనకి ఈవెంట్ అన్నప్పుడు ఆన్ కీ ప్రెస్ ఈవెంట్ని యూజ్ చేస్తూ ఉంటాం. అంటే మొత్తానికైతే మనకు 3 అయితే సేమ్ వర్కే అవుతుంటాయి, కొన్ని చిన్న చిన్న డిఫరెన్సెస్ ఉంటాయి. క్లియర్. సో వీటికి సంబంధించిన ఒక చిన్న ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్ని నేను బోర్డు మీద రాసి అదే ప్రోగ్రామ్ని సిస్టమ్ మీద కూడా ఎగ్జిక్యూషన్ చేసి చూపిస్తాను, మీకు కూడా ఈజీగా అండర్స్టాండ్ అవుతుంది. ఓకే, ఒక చిన్న ఎగ్జాంపుల్ చూద్దాం. ఎగ్జాంపుల్ HTML హెడ్ సెక్షన్. ఏదైతే ఈవెంట్ జరగాలనో ఆ ఈవెంట్కి సంబంధించిన లాజిక్ అంతా మనం ఫంక్షన్లో రాయాలి. క్లియర్. మరి ఫంక్షన్ యూజ్ చేయాలంటే మనం స్క్రిప్ట్ ట్యాగ్ యూజ్ చేయాలి. సో స్క్రిప్ట్ లాంగ్వేజ్ ఈక్వల్ టు జావాస్క్రిప్ట్. కావాలంటే మీరు టైటిల్ కావాలంటే టైటిల్ పెట్టుకోండి. ఇక్కడ ఒక ఫంక్షన్ అయితే రాస్తాను. ఫంక్షన్ ఫర్ ఎగ్జాంపుల్ రోబో. ఇందులో ఒక చిన్న మెసేజ్ పెడదాం. దానికోసం నేను ఒక అలర్ట్ బాక్స్ రాస్తున్నాను. ఇందులో వెల్కమ్ టు sbtechtuts అని చెప్పేసి ఒక మెసేజ్ అయితే పెడుతున్నాను. ఇది నా రోబో ఫంక్షన్. ఫైనల్గా స్క్రిప్ట్ ట్యాగ్ క్లోజ్. నెక్స్ట్ హెడ్ సెక్షన్ కూడా క్లోజ్. నెక్స్ట్ బాడీ ట్యాగ్. బాడీ సెక్షన్ స్టార్ట్ అవుతుంది. ఇందులో ఏం చేస్తానంటే ఒక చిన్న మెసేజ్ పెడదాం ఫస్ట్ అయితే. ఫర్ ఎగ్జాంపుల్ h1 ట్యాగ్లో కీబోర్డ్ ఈవెంట్స్ అని చెప్పేసి ఒక మెసేజ్ అయితే పెడతాను. h1 క్లోజ్. నెక్స్ట్ ఇక్కడ ఒక టెక్స్ట్ ఫీల్డ్ని క్రియేట్ చేస్తాను. ఇన్పుట్ టైప్ ఈక్వల్ టు టెక్స్ట్. ఒక టెక్స్ట్ ఫీల్డ్ అనేది క్రియేట్ అవుతుంది. ఆ టెక్స్ట్ ఫీల్డ్లో కీబోర్డ్లో ఏదైనా ఒక కీని ప్రెస్ చేసినప్పుడు మనకి ఈవెంట్ రావాలి. సో అటువంటి సిచ్యువేషన్లో ఓపెనింగ్ ట్యాగ్లోనే ఈ టెక్స్ట్ ఫీల్డ్కి ఆన్ కీ ప్రెస్ ఈవెంట్. సో ఈ ఈవెంట్ జరిగినప్పుడు మనకి ఏం కావాలంటే ఈ రోబో అనే ఫంక్షన్ మనకు కాల్ అవ్వాలి. కాబట్టి నేను ఇక్కడ రోబో అని రాస్తాను. ఇంతే సింపుల్. ఇంకేముంది, బాడీ ట్యాగ్ క్లోజ్, HTML క్లోజ్. ఇప్పుడు చూడండి. సో దీన్ని ఎగ్జిక్యూషన్ చేసినట్లయితే మనకు వచ్చే అవుట్పుట్ ఎలా ఉంటుంది ఇప్పుడు చూద్దాం. బాడీ ట్యాగ్లో ఏం రాసిన, ఫస్ట్ h1 రాసిన కాబట్టి కీబోర్డ్ ఈవెంట్స్ అని చెప్పేసి ఒక మెసేజ్ వస్తుంది. తర్వాత ఒక ఇన్పుట్ టెక్స్ట్ ఫీల్డ్ ఒకటి క్రియేట్ అవుతుంది ఈ విధంగా. నెక్స్ట్ ఈ టెక్స్ట్ ఫీల్డ్లో ఏదైనా మనం డేటాను ఎంటర్ చేసేటప్పుడు ఇక్కడ క్లిక్ చేసి కీబోర్డ్ నుంచి మనం ఏదైనా ప్రెస్ చేస్తే ఆన్ కీ ప్రెస్, ఏదైనా కీబోర్డ్ నుంచి ప్రెస్ చేస్తే రోబో అనే ఫంక్షన్ కాల్ అవుతుంది. అంటే ఈవెంట్ అనేది జరుగుతుంది. అది మనకు ఆన్ కీ ప్రెస్ ఈవెంట్కి సంబంధించింది. అట్లనే ఇదే ప్లేస్లో ఆన్ కీ డౌన్ కూడా మీరు యూజ్ చేసుకోవచ్చు. ఏదైనా ఒక ఫంక్షన్ని దానికి అప్లై చేయాలి. క్లియర్. సో ఆన్ కీ డౌన్ అన్నప్పుడు కీబోర్డ్లో ఏదైనా కీని డౌన్ చేసినప్పుడు ఇదే ప్లేస్కి ఈ లొకేషన్కి వెళ్ళేసి కీని డౌన్ చేసినప్పుడు మనకి ఈవెంట్ అవ్వాలన్నప్పుడు ఆన్ కీ డౌన్ యూజ్ చేయండి. అట్లనే ఆన్ కీ అప్ కీని డౌన్ చేసి రిలీజ్ చేసినప్పుడు ప్రెస్ అంటేనేమో డౌన్ రిలీజ్ రెండు కంప్లీట్గా జరిగిపోవాలి.
సో అప్పుడు మనకు ఆన్ కీ ప్రెస్ ఈవెంట్ ఇన్వోక్ అవుతుంది. డౌన్ ఏమో కీని డౌన్ చేసినప్పుడు, అప్ ఏమో డౌన్ చేసి వదిలేసినప్పుడు. క్లియర్. సో ఈ విధంగా మనము 3 ఈవెంట్స్ని జావాస్క్రిప్ట్లో ఇంప్లిమెంటేషన్ చేసుకోవచ్చు. క్లియర్. ఇదే ప్రోగ్రామ్ని నేను సిస్టమ్ మీద కూడా ఎగ్జిక్యూషన్ చేసి చూపిస్తాను. మీరైతే నోట్ తీసుకొని క్లియర్గా ఈ డెఫినేషన్స్ ఈ ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్ అయితే రాసేసుకోండి. మీరు ఎక్కడైనా డిగ్రీ ఎగ్జామ్స్లో కీబోర్డ్ ఈవెంట్స్ అని అడిగినట్లయితే ఇవి రాసినట్లయితే మీకు ఫుల్ మార్క్స్ పడిపోతుంది. క్లియర్. ఇక లేట్ చేయకుండా దీని ఎగ్జిక్యూషన్ కూడా సిస్టమ్ మీద చూసేద్దాం. లెట్స్ గో టు ది సిస్టమ్. ఇక్కడ చూసినట్లయితే కీబోర్డ్ ఈవెంట్కి సంబంధించిన ప్రోగ్రామ్ మనం బోర్డు పైన ఏదైతే ఎక్స్ప్లెయిన్ చేశానో అదే ప్రోగ్రామ్ నేను ఇక్కడ టైప్ చేశాను. సో ఇక్కడ చూసినట్లయితే హెడ్ సెక్షన్లో ఒక స్క్రిప్ట్ ట్యాగ్ యూజ్ చేసి అందులో ఒక ఫంక్షన్ అయితే రాశాను, ఫంక్షన్ రోబ్ అని చెప్పేసి. అందులో అలాట్ బాక్స్ పైన యూ ప్రెసిడ్ ఏ కీ ఇన్సైడ్ ది ఇన్పుట్ ఫీల్డ్ అని చెప్పేసి ఒక మెసేజ్ అయితే పెట్టుకున్నాను. తర్వాత స్క్రిప్ట్ క్లోజ్, హెడ్ సెక్షన్ క్లోజ్. బాడీ సెక్షన్లో ఒక చిన్న మెసేజ్ అయితే పెట్టాను H2లో. సో మెసేజ్ వచ్చేసి ఫంక్షన్ ఈస్ ట్రిగ్గర్డ్ వెన్ ది యూజర్ ఈస్ ప్రెసిడ్ ఏ కీ ఇన్ ది ఇన్పుట్ ఫీల్డ్. అంటే ఇన్పుట్ ఫీల్డ్లో ఏదైనా కీబోర్డ్ నుంచి ఏదైనా ప్రెస్ చేసినప్పుడు మనకి ఈవెంట్ అనేది వస్తూ ఉంటుంది. ఆన్ కీ ప్రెస్ ఈవెంట్ని నేను ఇంప్లిమెంట్ చేస్తా ఉన్నాను. రిమైనింగ్ కూడా మీరు ఇదే విధంగా చేయండి. ఓకే. సో ఇక్కడ చూడండి, ఒక ఇన్పుట్ ఫీల్డ్ అయితే క్రియేట్ చేశాను. ఇన్పుట్ టైప్ ఈక్వల్ టు టెక్స్ట్ ఆన్ కీ ప్రెస్. ఈ ఇన్పుట్ ఫీల్డ్లో ఏదైనా కీని ప్రెస్ చేసినప్పుడు మన రోబో అనే ఫంక్షన్ ఇన్వోక్ అవుతుంది. రోబో అనే ఫంక్షన్లో ఏం రాశాము, ఇక్కడ ఒక అలర్ట్ బాక్స్ రాశాను. సో ఇది మనకు అవుట్పుట్ అనేది వస్తూ ఉంటుంది. ఒకసారి దీన్ని సేవ్ చేసి మనం ఎగ్జిక్యూషన్ కూడా చేద్దాం. ఫైల్లోకి వెళ్ళి సేవ్ యాజ్ కీ ఈవెంట్స్ .htmlతో సేవ్ చేస్తున్నాను డెస్క్టాప్ పైన. ఒకసారి ఎగ్జిక్యూషన్ కూడా చూద్దాం. ఇక్కడ చూడండి, ఇక్కడ వచ్చేసింది. దీన్ని ఓపెన్ విత్ గూగుల్ క్రోమ్లో ఓపెన్ చేస్తున్నాను. చూడండి, ఈ విధంగా అయితే వస్తుంది. ఓకే. చూడండి, ఈ ప్రోగ్రామ్ని బేస్ చేసుకొని మనకైతే అవుట్పుట్ ఈ విధంగా వచ్చింది. ఇప్పుడు ఈ టెక్స్ట్ ఫీల్డ్ ఏదైతే ఉందో దీనిలో మనం ఏదైనా కీబోర్డ్ నుంచి ఏదైనా ప్రెస్ చేస్తే మనకి ఈవెంట్ అనేది వస్తుంది. చూడండి, ఇప్పుడు నేను కీబోర్డ్ నుంచి ఒక లెటర్ని క్లిక్ చేస్తాను. ఫర్ ఎగ్జాంపుల్ ఎస్. చూడండి, ఎప్పుడైతే నేను ఎస్ క్లిక్ చేశానో యూ ప్రెసిడ్ ఏ కీ ఇన్సైడ్ ది ఇన్పుట్ ఫీల్డ్ అని చెప్పేసి ఒక మెసేజ్ అయితే వచ్చేసింది. ఈ విధంగా మనకి ఈవెంట్ అనేది జరుగుతూ ఉంది. ఓకే. సో ఇది ఆన్ కీ ప్రెస్ ఈవెంట్. చూడండి, ఇది ఓకే అనగానే ఎస్ అనేది ఇక్కడ టైప్ ఇస్తుంది. ఓకే. అలాగే ఆన్ కీ అప్, ఆన్ కీ డౌన్ కూడా మీరు ఇంప్లిమెంట్ చేసుకోవచ్చు. ఏం లేదు, సింపుల్ ఇక్కడ ప్రెస్ తీసేసి అప్పు పెట్టండి. ఓకే. సేవ్. అప్పు పెట్టినా డౌన్ పెట్టినా మనకు అవుట్పుట్ అయితే అదే విధంగా వస్తుంది. కీబోర్డ్లో ఏదైనా కీని డౌన్ చేసినప్పుడేమో ఆన్ కీ డౌన్ ఈవెంట్ వస్తుంది. డౌన్ చేసి రిలీజ్ చేసినప్పుడేమో ఆన్ కీ అప్ ఈవెంట్ వస్తుంది. ప్రెస్ చేసినప్పుడేమో ఆన్ కీ ప్రెస్ ఈవెంట్ వస్తుంది. మనకైతే ఏం డిఫరెన్స్ అనేది ఏం తెలియదు. మొత్తానికైతే ఆ 3 ఈవెంట్స్ సేమ్ అవుట్పుటే వస్తుంది మనకు. ఓకే. ఒకసారి చూద్దాం. ఆన్ కీ అప్, రిఫ్రెష్. ఇక్కడ చూడండి, నేను కీబోర్డ్ నుంచి డౌన్ చేసి రిలీజ్ చేయగానే మనకు ఆ ఈవెంట్ అనేది వస్తుంది. ఓకే. సో ఆన్ కీ డౌన్ అంటే కీని డౌన్ చేసినప్పుడు ఈవెంట్ వస్తుంది. అప్ అంటేనేమో డౌన్ చేసి రిలీజ్ చేసినప్పుడు మనకి ఈవెంట్ వస్తుంది. ప్రెస్ అంటేనేమో డౌన్ చేసి అప్ చేసినప్పుడు, అంటే మొత్తానికి ఒక కీని ప్రెస్ చేసినప్పుడు ఈవెంట్ అనేది వస్తూ ఉంటుంది. ఇంత ఈ విధంగా మనము కీబోర్డ్ ఈవెంట్స్ని జావాస్క్రిప్ట్లో ఇంప్లిమెంటేషన్ చేసుకోవచ్చు. ఓకే. ఈ వీడియోలో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నేను దానికి రిప్లై ఇస్తాను. అట్లనే వీడియోని మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి, వాళ్ళకు కూడా యూస్ఫుల్ అవుతుంది. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.